మనం చేస్తే సంసారము, మంది చేస్తే అదేదో అన్నట్టు కాంగ్రెస్ వాళ్ళు ఎవ్వరం ఎటు అర్థం కాకుంటున్నది. అదానిని ఢిల్లీలో కూర్చొని రాహుల్ గాంధీ ఏమో తిట్టి చాపిస్తాడు. ఈడ తెలంగాణ సర్కార్ ఏమో గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టుల పేరుతోటి ఆయనకు కాంట్రాక్టులు కట్టబెడుతుంది. ముందు నుంచి అదాని కంపెనీ మీద ఎన్నో ఆరోపణలు ఉన్నాయి. కానీ ఆయన దేశంలోనే ఒక పెద్ద శక్తి ఎన్నుకుండి కాపాడుతుందన్న బదనాం ఉన్నది. అదట్లుండగానే మళ్ళీ అమెరికాలో కూడా అదాని మీద కేసు అయింది. ఇప్పుడు సోలార్ ప్రాజెక్టుల పేరు మీద ఇన్వెస్టర్లను మోసం చేసి పైసలు పట్టించిండని ఆయన మీద FBI కేసు రిజిస్టర్ చేసింది. కాంట్రాక్టుల కోసం చాలా మందికి లంచాలు ఇచ్చి మేనేజ్ చేసిండు, ఇన్వెస్టర్ల నమ్మకాన్ని దెబ్బతీసిండు అని ఆయన మీద ఇన్వెస్టర్లు కేసు పెట్టిరు. దీంతో అమెరికాలో సురువైన అదాని భూకంపం ఇండియాలో వణికిస్తున్నది. ముఖ్యంగా అదాని కంపెనీలతోటి MOUలు చేసుకున్న సర్కార్లకు ఇప్పుడు బెదురు సురువైంది. ఇంకో దిక్కు అదాని మీద ఆరోపణలతోటి స్టాక్ మార్కెట్ అదాని షేర్లు పట్ట కుప్పగూలినాయి. అటు అదాని కంపెనీలేమో అవన్నీ అబద్ధాలు, మేము ఎటువంటి స్కాములు చేయలేదని చెప్పుకొచ్చారు. అటు ఆంధ్రాలో వైసీపీ సర్కార్ ఉన్నప్పుడు కూడా అదానితోటి ఒప్పందాలు చేసుకుంది. వైసీపీ సర్కార్ కూడా లంచాలు ఇచ్చే ఒప్పందాలు చేసుకుంటే టీడీపీ వాళ్ళు అంటుంటే మేము అసలు ఏం చేయలేదని వైసీపీ వాళ్ళు ఖండిస్తున్నారు. ఇటు కాంగ్రెస్ వాళ్ళు కూడా అదే మాట అంటున్నారు. ఇక రాహుల్ గాంధీ సార్ ఇదే ముచ్చట అడిగితే మీరు అంతగానం మాటలు చెప్తారు, మీ సీఎంలు అదానితోటే ఒప్పందాలు చేసుకుంటారు అంటే మీ సీఎంలకు కూడా అదాని లంచం ఇచ్చినట్టేనా? మీ కాంగ్రెస్ సర్కార్లు కూడా అదాని స్కామ్ లో ఉన్నాయని బయట పెడితే ఏం చేస్తారనంటే రేవంత్ రెడ్డి ఉన్నా కూడా ఇడిచిపెట్టు లేదు, ఆయన మీద కూడా చర్యలు తీసుకుంటామని చెప్పుకొచ్చిండు. ఇటు రాహుల్ గాంధీ మాటలతో రేవంత్ సార్ కు బుగులు మొదలైందని అంటున్నారు. ఎందుకంటే తెలంగాణతోటి 12,000 కోట్ల ఒప్పందాలు అయితే అందులో 5,000 కోట్లు అదానివే ఉన్నాయి. అదిగాక మొన్నే స్కిల్ యూనివర్సిటీకి 100 కోట్ల చందాలు ఇచ్చిండు అదాని. మరి ఆయనకి ఏం ఫాయిదలేందో 100 కోట్ల విరాళము తెలంగాణ స్కిల్ యూనివర్సిటీకి ఎందుకు ఇస్తారని చాలా మందికి అనుమానం వస్తుంది. దాంతో అదాని స్కామ్ వచ్చి రేవంత్ రెడ్డి సార్ కూడా చిక్కిందని ఇటు బీఆర్ఎస్ వాళ్ళు కూడా ఎక్కిరిస్తున్నారు. మరి సూరాలు ఇది ఏం దాకా పోతుందో. సినిమాలైనా రాజకీయాలైనా కానీ ఆడోళ్ళైనా కానీ చిన్న చూపు చూసి లేనిపోని పుకార్లు పుట్టించి అలా ఇల్వని తక్కువ చేస్తేందుకు ఇగ్మతులు లేచి గట్టిగా గాసిప్పులు పుట్టిస్తుంటారు కొందరు. మీదికెళ్ళి సోషల్ మీడియాలో అయితే ఇసొంటిది అరకొర వినిపించినా ఆగకుండా మాల్ మసాలా దట్టించి మరీ వడ్డిస్తుంటారు. అట్లనే మరి ఏ మసిబట్టం ఒక పొలు పుట్టించిరో ఏమో కానీ అప్పట్లో షర్మిల ప్రభాస్ పేరు మీద తీరొక్క పుకారు రాసి తిప్పిరు. ఇక నిన్న ఇలా జగన్తో జగడం పెట్టుకునే వరకలా అసొంటి గాలి మాటలు మళ్ళా గాలే తిరుగుతున్నాయి. దాంతో షర్మిలనే బయటకు వచ్చి ఇట్లా గట్టిగానే అరుచుకుంది. మీకు నిజంగానే చెల్లెల మీద ప్రేమ ఉంటే ఏ ఇష్యూ అయితే బాలకృష్ణ బిల్డింగ్ నుంచి అప్పుడు జరిగిందో ప్రభాస్ కు నాకు సంబంధం ఉంది అని అదే ఇష్యూని గత 5 సంవత్సరాలలో మీ సైతాన్ సైన్యం మీ సోషల్ మీడియాలో మీరు వాడుకోలేదా? నేను ఏ రోజైతే కేసు పెట్టానో ఇలా జరిగింది, నా మీద తప్పుడు ప్రచారం జరుగుతుంది అని ఆ రోజే నేను ప్రభాస్ అన్న వ్యక్తిని ఇంతవరకు చూడలేదు అని చెప్పాను. ఈ రోజుటికి కూడా నాకు ప్రభాస్ అంటే ఎవడో తెలియదు. ఈ రోజుటికి కూడా చెప్తున్నా, ఆ రోజు ప్రమాణం చేశాను నా బిడ్డల మీద నాకు సంబంధం లేదు ఆయనతో అని. ఈ రోజు మళ్ళీ చేయడానికి కూడా చెప్తున్నా నాకు సంబంధం లేదు ఆయనతో. నా బిడ్డల మీద ప్రమాణం చేసి చెప్తున్నా. అయినా ఇటువంటి ప్రచారాలు చేస్తే ఏమొస్తాయి చెప్పుర్రి? బిడ్డలున్న మీద ఇటువంటి పుకార్లు కొట్టిస్తే ఆఖరికి అదే బిడ్డల మీద కొట్టేసి అసొంటిది ఏం లేదని చెప్పుకునే కాడికి వచ్చింది. ఎన్నడు మారుతారో ఇటువంటి మాటల్ని మందలు తిప్పేటోళ్ళు ఏమో పరి.